పప్పు ఉడకడమే ఆలస్యం అండి. సాంబార్ చిటికలో అయిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆంధ్రోళ్ళు ఇట్లనే చేస్తారు. పప్పు ఫస్ట్గా మెత్తగా రుబ్బేసుకొని మనకి ఏ ముక్కలు కావాలనుకుంటున్నామో, కార్తీక మాసం కాబట్టి ఉల్లిపాయ లేకుండా టమాటాలు, వంకాయలు, బెండకాయలు, పసుపు, అలానే ఒక చిన్న గరిటెడు చింతపండు పులుసు పోసుకొని కలిపెట్టి దానికి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు పోసుకొని బాగా మసలు పెట్టేసి దాంట్లో కొంచెం కారము, సాంబార్ పౌడర్ అండి వేసి, ఉప్పు కూడా వేసేసాను ఆల్రెడీ. బాగా మసిలినాక కొంచెం పులుపు విరగడానికి ఇంత బెల్లం ముక్కేసి 1 నిమిషం పాటు బాగా మరగనిచ్చేసుకొని పోపు పెట్టుకోవాలండి. అంతే, ఈజీగా అయిపోయే సాంబార్ అండి. ఏ అర్ధరాత్రి వచ్చినా కానీ కావాలి అనుకుంటే చిటికలో చేసేస్తాం మా ఇంట్లో అయితే. ఈ విధంగా చేసుకోండి. పప్పు ఉడకడమే ఆలస్యం అండి, సాంబార్ రెడీ. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో.